సో ఇప్పుడు నేను హ్మ్. మొన్నటిదాకా ఏమనుకున్నానంటే ఇప్పుడు గూగుల్ ప్లేలో నువ్వు ఫైండ్ ద సాంగ్ అంటే అది ఆడియో వింటదేమో, లైక్ ఆడియోలో వచ్చే వర్డ్స్ని అది తీసుకొని అది సెర్చ్ ఆ, చేసి తీసుకొస్తుందేమో సాంగ్ని, అంటే లిరిక్స్ ద్వారాలో లేకపోతే లైక్ సాంగ్ టైటిల్ గాను తీసుకొస్తుందేమో అనుకున్నా. లైక్ మరి ఫస్ట్ అది ఫైవ్ అది ఇన్ఎఫిషియంట్ పద్ధతి. ఎందుకంటే ఇప్పుడు షజామ్ లో ఇప్పుడు నువ్వు ఇన్స్ట్రుమెంటల్ సాంగ్ అయినా అది గుర్తుపట్టేస్తుంది, దానికి లిరిక్స్ ఏం లేవు కదా, అవునవును. జస్ట్ సౌండ్. వీళ్ళకి ఇప్పుడు నువ్వు నువ్వు బీజిఎమ్స్ ప్లే హమ్ చేసినా ఈవెన్ చెప్తుంది. ఈవెన్ హమ్ ఓకే చేస్తున్నా ఓకే. అది ఫైండ్ అవుట్ చేస్తారు కదా. హమ్ చేస్తుంటే అంటే ఇప్పుడు మోడర్న్ పద్ధతుల్లో ఇప్పుడు నేను చెప్పిన అల్గరిథం హమ్ చేస్తే పనికిరాదు. ఎందుకు? అది కరెక్ట్ మనం నోట్స్ ల్యాండ్ చేయం. సో ఏదైతే పీక్స్ నేను చూపించానో ఆ పీక్స్ కరెక్ట్ గా పడవు అనమాట మనం హమ్ చేస్తే. ఓకే. అదే ఒక పాట ఎవడైనా కరెక్ట్ గా ఇన్స్ట్రుమెంట్ తో ప్లే చేశాడు అనుకో, ఇప్పుడు గిటార్ లో నేను సి కొట్టానంటే ఖచ్చితంగా సి పడుతుంది. అన్లెస్ ఇప్పుడు నేను శ్రేయ ఘోషాల్ అయితే తప్ప మనకి సి పడవు కరెక్ట్ గా, నోట్స్ ల్యాండ్ అవ్వవు మనకి. అందుకని షజామ్ గుర్తుపట్టదు కొన్ని కొన్నిసార్లు. కానీ షజామ్ ఇప్పుడు కొత్త ఎంఎల్ టెక్నిక్స్ వాళ్ళంతా వాడుతూ దే ఆర్ ఏబుల్ టు డూ అ బెటర్ లుక్అప్ ఈవెన్ ఫర్ యునో నాట్ సో యాక్యురేట్ మ్యూజిక్. సో అందుకే లిరిక్స్ లుక్అప్ ఇస్ నాట్ ద బెస్ట్ సొల్యూషన్ రా. ఎందుకంటే చాలా పాటలు లిరిక్స్ ఉండవు. స్టార్టింగ్ లో మనకి ఒక చిన్న మెడ్లీ వేసుకుంటాడు వాడు, అప్పుడు ఎలాగ నువ్వు పాట గుర్తుపట్టేది? లిరిక్స్ వచ్చేదాకా మనం గుర్తుపట్టలేము కదా. యా, ఇట్స్ వెరీ ఫ్యాసినేటింగ్. మనం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో ఇదంతా మనం చదివిందే, ఈ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. నేను ఎప్పుడు నాకు పెద్ద క్వశ్చన్, ఇదంతా మనం ఎందుకు చదువుతున్నాం, దీని వల్ల ఏమైనా ఉపయోగం ఉందా, ఎవడైనా మనకి చెప్తే బాగుండని నాకు ఇప్పుడు, నాకు ఇన్నేళ్ల తర్వాత ఎంత బ్యూటిఫుల్ రా ఒక సైన్స్ ని ఒక అప్లైడ్ పద్ధతిలో, అదే ఇంజనీరింగ్ అంటే, ఇంత బ్యూటిఫుల్ సైన్స్ ని తీసుకొచ్చి ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ ని పెట్టాడని సమయం.